హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ మమ్మీకి ఈ రోజు నువ్వు ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే బికాస్ ఎందుకంటే పెళ్లి చేసుకొని సావదొబ్బుతున్నావు. నా ఇన్స్పిరేషన్, నా గోల్, నా ఐడల్ ఇక్కడ ఉన్నాడు అనమాట. అన్న చేసుకుని నేను చేసుకుంటా. ఓకే, నీ వయసు ఎంత టార్జన్? నమస్తే, నీ వయసు ఎంత అన్న? 26 years అన్న. 26. మీ మమ్మీ పేరేంటి? భాగ్యమ్మ. భాగ్యమ్మ ఏంటమ్మా మీరు 26 ఏళ్ల కుర్రోడిని టార్జన్ అని పేరు పెట్టిన బలి వేస్తున్నారు అన్న. వేరేమో టార్జన్ అని పెట్టారు, చేసే పనులేమో సమాజంలో అందరూ చేసే పనులు చేయమంటున్నారు. వాళ్ళు అదే కదా నేను చేశాను. అన్న లెక్క నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా నిజంగా అన్న. నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. మీరు ఎట్లా చేద్దాం అనుకుంటారు, ఎట్లా పార్టీస్, ఎట్లా అలా మంచిగా 1 night stands అలా గడుపుదాం అనుకున్నా. అంటే అంటే ఎంజాయ్ పార్టీస్ అట్లా సింగిల్ లైఫ్ అలా గడుపుదాం అనుకున్నా. మమ్మీ ప్లీజ్ అండ్ కమింగ్ టు అన్న, ఏందన్న ముచ్చట, లవ్ మోలీ ముచ్చట. నిజంగా చెప్తున్నా, మీరు ప్రమోషన్ కి ఏమన్నా ఎఫర్ట్ చేశారన్న? నాకైతే మస్తు అనిపించింది. ఇక ఇప్పుడు రీల్స్ ట్రోల్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు, మీ ఇన్స్టా పేజ్ లో చూసినప్పుడు, ఇక్కడ నుంచో దమ్మని దుక్కిరన్న. దుంకి November 27 అని చెప్పేసి అమేజింగ్ అన్న. ఒక సినిమాకి ఇట్లా వేయడం అనేది మర్చిపోయాను. ఎన్ని చేసాడు ఇందాకే మాట్లాడుకుంటున్నావు. అలా అన్న, ఈ రోజు ఇది 10వ ఇంటర్వ్యూ టార్జన్ అన్న. అది మర్చిపోయాము, చాలా చేసాం. చాలా అన్న. నేను చూసినప్పుడు ఒక సినిమాకి ఒక హీరో అంతా ఎఫర్ట్ తీసుకొని చేయడం అనేది అమేజింగ్ అనిపించింది నాకు. సెల్యూట్ అన్న. ఇట్లా ఉండాలి పోరగాలంటే. సారీ అన్న. ఏందన్న ముచ్చట, లవ్ మోలీ ముచ్చట, అన్ని కలర్లు కనిపిస్తున్నాయి. నాకేమో లవ్ చేయబుద్ధి అంటే ఓకే, నన్ను చూస్తే చేస్తారో ఎవరు దానికి తెలియదు. బట్ చూసి ప్రేమించే వాళ్ళని అసలు ఉంటారా అన్న? ఒక 2 పరిచయం చేయొచ్చు కదా. ఒకటి కాదంట, ఇద్దరు. ఇది ప్రాబ్లం. భాగ్యమ్మ గారు చూసారా అర్జున్? మమ్మల్ని ఏం అడుగుతారులే కానీ నువ్వు సరదాగా నువ్వు చెప్పు. అసలు నువ్వు టీజర్ ఫస్ట్ అంటే ఫస్ట్ నుంచి రా. నువ్వు ఎలాగో నేను ఫస్ట్ నుంచి నేను చేస్తున్న ప్రమోషన్స్ అన్ని నచ్చినాయి. ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ 4-5 ఐటమ్స్ అనుకుందాం రఫ్ గా. ఒకటి పోస్టర్, ఏది మనది, నీకు బాగా నచ్చిన పోస్టర్ ఏది, మన డ్రింకింగ్ అది. తర్వాత ఓకే 2-3 హోలీ అవన్నీ తీస్తే ఇంపాక్ట్ అంటే ఫస్ట్ అది 4 అనుకుందాం. అన్నిటి గురించి అంటే నీకు టైం సరిపోదు కాబట్టి ఫస్ట్ అది, తర్వాత సాంగ్స్, తర్వాత టీజర్, తర్వాత ట్రైలర్. ఈ 4టికి 1 by 1 నువ్వు చెప్పు. అసలు నీకేం ముచ్చట అనిపించింది నువ్వు చెప్పు. నిజం అంటే నేను ఇప్పటి వరకు చాలా 3000+ ఇంటర్వ్యూ చేసిన అనమాట. 3000? ఎప్పుడు స్టార్ట్ చేసావు? 6 years 7 years బ్యాక్ చేసిన. సో కంటిన్యూస్ గా 6-7 years బ్యాక్ 3000 అంటే 10 years కి రోజు కూడా చేసినా 3000 అవుతాయి. అంటే పర్సనల్ ఇంటర్వ్యూస్ ఏదోట్లే, రోజుకి ఒకటి మినిమం. రోజుకి ఒకటి ఏంటి, 6-7 years అంటే రోజుకి 3-4 3-4 అట్లా చేసినట్టు కూడా ఉన్నాయి. సో ఇన్ని ఇంటర్వ్యూస్ లో నేను ఏ హీరోని చూడలే హార్డ్ వర్క్ ని. అంటే నేను ఒక సినిమా కంటే మహా అంటే కాలేజ్కి వెళ్తారు, ఒక ఈవెంట్ హోస్ట్ చేస్తారు, సంథింగ్ లైక్ కొన్ని మాత్రమే. ఏజెంట్ సినిమాకి అనుకుంటా అన్న అఖిల్ అన్న అక్కడ నుంచి కదా జంప్ చేసిండు. దాని తర్వాత నేను మన సినిమాకి మీరు అంత లాంగ్ జంప్ చేయడం సో అమేజింగ్ అనిపించింది. ఒక సినిమాకి మీరు భుజాల మీద వేసుకొని చేయడం అనేది సో అమేజింగ్ అన్న. 2.0 నిజంగానే 2.0 అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, సినిమా హిట్ అయిపోయింది. ఏంటన్నా ముచ్చట, సక్సెస్ గురించి మాట్లాడుకుంది. నాకైతే హిట్ అయిపోయింది. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సక్సెస్ మీట్, ప్రీ రిలీజ్ సక్సెస్ మీట్. ఫెంటాస్టిక్ బాయ్. నువ్వు చెప్పాలి, నువ్వు ట్రైలర్ చూసి నీకేమనిపించింది? మజా వచ్చింది అన్న. కంప్లీట్ గా నన్ను చూస్తే జంగల్ చూసినట్టు అనిపించింది. మా వాళ్ళు అంటారు నేను సేమ్ ఇలాగనే ఉన్నాడు రా, ఇట్లనే ఉంటా. పూరిని ఈ అజీబ్ లెక్కలు కానీ కాదు, ఈ లవ్ వద్దు ఏం వద్దు, మంచిగా ట్రావెలింగ్ చేద్దాం, ట్రక్కింగ్ చేద్దాం, ఈ అసలు ఇట్లనే ఉంటా అనమాట. లవ్ అయినా కూడా ఒక 1 day ఉంటది, అంతకు మించి ఉంటది. అంతే ఉంటది. లవ్ కాదు, ఇట్స్ లైక్ ఇద్దరి మధ్య ఏమంటారు అంతే, అంతకు మించి ఏముంటది అని చెప్పేసాను. మా స్కూల్ డేస్ లో ఎప్పుడు కూడా మేము సెక్స్ అంటే వీళ్ళందరూ ఏదేదో అనుకునేటోళ్ళు, కానీ ఇట్స్ లైక్ సెక్స్ అంటే కామన్ థింగ్. దాన్ని ఏదో ఏమో అంటారు స్కోప్ వేసి అన్నేసి చూపిస్తారు అనమాట. సో అది ఎందుకు వీళ్ళందరూ అని చెప్పేసి మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ నేర్పించాలి సెక్స్ లో. అంటే ఇది కామన్ అని చెప్పేసి అని చెప్పాలి, లేదంటే విచ్చలవిడిగా బయట జరిగిపోతుంది అన్న. అంటే జరుగుతుంది, ఎందుకంటే ఆకలి వేస్తుంది, బాడీలీ నీడ్, దాహం వేస్తుంది, మనకి చెమటలు పడతాయి, స్నానం చేయాలనిపిస్తుంది. సో దేర్ ఆర్ a few bodily needs. అవును. Sex is an emotional bodily need, personality need,
బాండింగ్ నీడ్ అండ్ ఆల్సో అన్ ఆర్గాస్మిక్ నీడ్. ఎందుకు? బికాస్ యువర్ డిఎన్ఏ స్క్రీమ్స్ టు రీప్రొడ్యూస్. మనం ఆ పని చేయలేం కాబట్టి పిల్లలని పుట్టించేసి అట్లీస్ట్ ఆ బాడీలీ నీడ్ వరకు తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. దాన్ని పెద్దగా బూత్గా ఎందుకు పరిగణిస్తారంటే చెయ్యాల్సిన టైంలో చేసే దగ్గర కన్సెంట్ తో చేస్తున్నప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు. మొన్న కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చేసింది. సో కన్సెంట్ లేకుండా వేరే ఇందాక అమ్మాయి చెప్తున్నట్టు అమ్మాయిలకి ప్రాబ్లం ఉంటుంది. లవ్ అని చెప్పొచ్చి కదా, అక్కడే ఎవరైనా ప్రాబ్లం అంటారు. కన్సెంట్ తో ఇద్దరు వాళ్ళు కలుసుకుంటుంటే ఎవరికి ప్రాబ్లం? నేను అదే ఒప్పుకుంటాను, నేను అదే చెప్తా. వాంట్ యు అంటే వాంట్ యు అంతే, అంతకు మించి దాని ప్రేమలో అంటాను. ఓకే సారీ పద్మాంటి ఎవరు మధ్యలో అడే చెప్పరా జస్ట్ క్యాజువల్. ఇంకా నయం పద్మాంటికి ఏంటి లవ్ వేరు సెక్స్ వేరు, ఈ డిఫరెన్సెస్ చూపిస్తే మస్తు మజా వస్తుంది అన్న. ఈ అందరు లవ్ అనే ట్రాక్ వచ్చి నేను మంచిగా చూసుకుంటా, అమ్మలా చూసుకుంటా, బొంగుల మాటలు అని చెప్పి సెక్స్ చేస్తారు. ఇంకా అది కాదు ముచ్చట అని చెప్పేసి అని నా అవును. ప్రాబ్లం ఏంటంటే లవ్ అని చెప్పి లవ్ లో దిగిన తర్వాత సెక్సువల్ యాక్టివిటీ అనేది ఒక పీక్ ఎమోషన్ లో జరిగిపోద్ది. అవును, జరిగిపోయిన తర్వాత లవ్ లో వేరే రీజన్స్ వల్ల వీళ్ళిద్దరు విడిపోయినా కూడా ఏమంటారు, దానికోసమే రిలేషన్షిప్ లో ఉన్నామా ఇన్ని రోజులు అనే క్వశ్చన్ వస్తుంటది. దట్ మైట్ నాట్ బి ట్రూ. అన్ని కేసెస్ లో అది కరెక్ట్ అని కూడా చెప్పలేం. బట్ ఎక్కువగా మానసికంగా అమ్మాయిలు నష్టపోతారు కాబట్టి దే బ్లేమ్ ఆన్ దట్ పాయింట్ ఎక్కువ. బట్ దట్ మైట్ నాట్ బి నెసెసరీలీ ట్రూ ఇన్ ఆల్ కేసెస్. అవును, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచిగా మా అబ్బాయిలకు కూడా కొంచెం సింగిల్స్ ఈ విషయం తర్వాత